ఆకాశంలో ఎగిరే విమానంలో భద్రత లేదని భయపడతాం. కానీ ఇప్పుడు నేల మీద ఉన్న ఎయిర్‌పోర్ట్ లో కూడా ప్రాణాలకు గ్యారెంటీ లేని పరిస్థితి. వందల అడుగుల ఎత్తులో ఈ విమానం కూలిపోతే అది ప్రమాదం. కానీ వేల కోట్ల రూపాయలు పెట్టి కట్టిన ఎయిర్‌పోర్ట్ పైకప్పులు మన నెత్తిన కూలితే అది వ్యవస్థ చేసిన హత్య. ఒక రోజు జరిగితే అది దురదృష్టం. రెండో రోజు జరిగితే అది పొరపాటు. కానీ వరుసగా 3 రోజులు 3 వేరువేరు రాష్ట్రాలలో మన అత్యంత ప్రతిష్టాత్మకమైన విమానాశ్రయాలు పేక మేడల్లా కూలిపోతే దానిని ఏమని పిలవాలి? కేవలం 72 గంటల్లో సుమారు 2000 కోట్ల రూపాయల ప్రజాధనం వర్షపు నీటిలో కొట్టుకుపోయింది. అసలు ఏకకాలంలో దేశమంతటా ఈ ఇంజనీరింగ్ ఇన్ఫెక్షన్ ఎలా వ్యాపించింది? దీని వెనుక ఉన్న ఆ రహస్య కారణాలేంటి? వర్షమా, అవినీత లేదా అసమర్థత? జూన్ 27 జబలాపూర్, జూన్ 28 ఢిల్లీ, జూన్ 29 రాజ్కోట్, జూన్ 27 2024న మధ్యప్రదేశ్ లోని దుమ్మా విమానాశ్రయంలో జరిగిన ప్రమాదం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. సుమారు 412 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన ఈ కొత్త టెర్మినల్ భవనాన్ని మార్చి 10, 2024న ప్రారంభించారు. అంటే ప్రారంభించిన కేవలం 110 రోజులకే ఈ కట్టడం ప్రకృతి దాటికి తలవంచింది. ఆ రోజు కురిసిన భారీ వర్షానికి పికప్ అండ్ డ్రాప్ పాయింట్ వద్ద ఉన్న టెన్నెల్స్ ఫ్యాబ్రిక్ క్యానిపీ ఒక్కసారిగా కూలిపోయింది. ఈ భారీ పైకప్పు కింద పార్క్ చేసిన ఇన్కమ్ ట్యాక్స్ కు చెందిన కారు పూర్తిగా నుజ్జునుజ్జయింది. అదృష్టవశాత్తు ఆ సమయంలో కారులో ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రాణాపాయం తప్పింది. ఈ విఫలానికి ప్రధాన కారణం పాండింగ్ అనే సాంకేతిక లోపం. టెన్నెల్స్ స్ట్రక్చర్ అనేవి సాధారణంగా నీరు నిలవకుండా జారిపోయేవే వాలుగా ఉండాలి. కానీ జబల్పూర్ ఎయిర్పోర్ట్ పైకప్పు విషయంలో డిజైన్ సరిగ్గా లేకపోవడం వల్ల లేదా ఫ్యాబ్రిక్ ను బిగించే సపోర్ట్ వైర్లు వదులు అవ్వడం వల్ల పైకప్పు మధ్యలో కుంగిపోయింది. వర్షం కురిసినప్పుడు ఆ నీరంతా బయటకు పోకుండా ఆ కుంగిన భాగంలో వచ్చి చేరింది. ఒక ఘనపు మీటర్ నీటి బరువు దాదాపు 1000 కిలోలు, అంటే 1 టన్నుకు సమానం. అలా వందల లీటర్ల నీరు నిలిచిపోవడంతో ఆ బరువును భరించలేక ఫ్యాబ్రిక్ చినిగిపోయి టన్నుల కొద్ది నీరు ఒక్కసారిగా కిందికి పడింది. ఈ ఘటనపై విచారణ చేపట్టిన ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా నిర్మాణ నాణ్యతలో లోపాలున్నాయని ప్రాథమికంగా గుర్తించింది. కేవలం వర్షాన్ని సాకుగా చూపలేమని, డిజైన్ మరియు మెయింటెనెన్స్ లోపాల వల్లే ఈ ప్రమాదం జరిగిందని నిపుణులు స్పష్టం చేశారు. ఒక అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో కట్టిన భవనం కనీసం వర్షపు నీటి యాజమాన్యాన్ని కూడా తట్టుకోలేకపోవడం అనేది ఇంజనీరింగ్ పర్యవేక్షణలో జరిగిన అతి పెద్ద వైఫల్యంగా నిలిచింది. జూన్ 28, 2024 తెల్లవారుజామున సరిగ్గా 5 గంటల సమయం దేశ రాజధాని ఢిల్లీ విమానాశ్రయం టెర్మినల్ 1 ప్రయాణికుల సందడి ఇప్పుడిప్పుడే మొదలవుతున్న వేళ ఒక్కసారిగా ఆకాశం ఊడిపడినట్లు ఒక భయంకరమైన శబ్దం వచ్చింది. సెకండ్ల వ్యవధిలో టన్నుల కొద్ది బరువున్న ఇనుప స్తంభాలు, భారీ రూఫ్ షీట్లు పార్కింగ్ ఏరియాలో ఉన్న కార్లపై కుప్పకూలాయి. ఆ భయానక శిథిలాల కింద నలిగిపోయి రమేష్ కుమార్ అనే ఒక సాధారణ క్యాబ్ డ్రైవర్, తన కుటుంబాన్ని పోషించుకోవడానికి వెళ్లిన వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. కానీ దీన్ని మనం కేవలం ఒక ప్రమాదం అని సరిపెట్టుకుందామా, లేక వ్యవస్థలో పేరుకుపోయిన అవినీతి పునాదుల మీద జరిగిన ప్రభుత్వ హత్య అని పిలుద్దామా? ఒకవైపు మన దేశం వికసిత్ భారత్ వైపు అడుగులు వేస్తుంది అని గర్వంగా చెప్పుకుంటున్నాం. కానీ మరోవైపు మన కళ్ళ ముందే కోట్ల రూపాయల వంతెనలు, అత్యాధునిక విమానాశ్రయాలు పేక మేడల్లా ఎందుకు కూలిపోతున్నాయి? ఇది ప్రకృతి వైపరీత్యమా లేక ఇంజనీరింగ్ మాఫియా పన? నేడు మన దేశ వ్యాప్తంగా జరుగుతున్న ఈ ఇంజనీరింగ్ ఇన్వెస్టిగేషన్ లోకి వెళ్లి ఆ శిథిలాల కింద దాగి ఉన్న అసలు నిజాలను వెలికితీద్దాం. ఈ ఘటన సంభవించిన వెంటనే రంగంలోకి దిగిన ఐఐటి ఢిల్లీ నిపుణులు ఒక లోతైన ఆడిట్ నిర్వహించారు. వారి విచారణలో బయటపడిన నిజాలు వింటుంటే అది ప్రమాదం కాదు, పక్కా జరిగిన నిర్లక్ష్యం అని అర్థమవుతుంది. 2009లో నిర్మించిన ఆ పాత స్ట్రక్చర్ కు కనీసం మెయింటెనెన్స్ కూడా జరగలేదని తేలింది. పైకి నిగనిగలాడుతూ కనిపించే ఆ భారీ ఇనుప స్తంభాలు లోపల మాత్రం పూర్తిగా తుప్పు పట్టి లోపల నుంచి గుల్లబారిపోయాయి. జూన్ 28న ఢిల్లీని ముంచెత్తిన 228 mm రికార్డు స్థాయి వర్షం ఒక బలహీనమైన కట్టడానికి మరణ శాసనం రాసింది. పైకప్పు మీద టన్నుల కొద్ది నీరు నిలిచిపోవడం, ఆ భారాన్ని మొయ్యలేక ఆ తుప్పు పట్టిన స్తంభాలు పేకమేడల్లా కూలిపోయాయి. దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఒకటే, కంటికి కనిపించే రంగులు, పెయింట్ల మీద ఉన్న శ్రద్ధ లోపల ప్రాణాలు నిలబెట్టే పునాదుల మీద లేదు. అలంకారానికి ఇచ్చిన ప్రాధాన్యత ఆయుష్ కు ఇవ్వకపోవడమే రమేష్ కుమార్ లాంటి సామాన్యుల ప్రాణాలని బలి తీసుకుంటుంది. కానీ విషాదం ఇక్కడితో ఆగిపోలేదు. ఢిల్లీ టెర్మినల్ 1 కూలిన మరుసటి 24 గంటల్లోనే దేశం మరో షాకింగ్ వార్తను విన్నది. మరుసటి రోజే రాజ్కోట్ గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయం నుండి మరో వార్త. సుమారు 1405 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించిన జూలై 2023లో ఎంతో ప్రతిష్టాత్మకంగా దీన్ని ప్రారంభించారు. కానీ ప్రారంభించిన కేవలం 11 నెలలకే పికప్ అండ్ డ్రాపింగ్ ఏరియాలోకి పైకప్పు
కాగితపు ముక్కలై కింద పడింది. ఈ ఘటనపై అధికారులు ఇచ్చిన వివరణ మరీ విచిత్రంగా ఉంది. ఆ సమయంలో భారీ వర్షంతో పాటు బలమైన గాలులు వీచాయట. పైకప్పుపై నిలిచిన నీటిని తీసేందుకు మెయింటెనెన్స్ పనులు జరుగుతుండగా గాలి మరియు నీటి ఒత్తిడికి ఆ సాఫ్ట్ రూఫ్ ఫ్యాబ్రిక్ దాని ఫ్రేమ్ నుండి విడిపోయిందంట. కేంద్ర పౌర విమాన శాఖ ఏమంటుందంటే ఇది మెయిన్ బిల్డింగ్ కూలిపోవడం కాదు, కేవలం అలంకరణ కోసం వాడిన ఫ్యాబ్రిక్ మాత్రమే ఊడిపోతుంది. అలంకరణ కోసం వాడిన మరేదైనా 1400 కోట్లు పెట్టి కట్టిన ఒక అంతర్జాతీయ స్థాయి ఎయిర్పోర్ట్ ఒక మామూలు గాలి వానను కూడా తట్టుకోలేదా? ఆ వాడే మెటీరియల్ నాణ్యత ఎక్కడ? మన వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఆ డిజైన్లను ఎందుకు తయారు చేయలేదు? కేవలం అలంకరణ పేరుతో నాసిరకం మెటీరియల్ ను వాడుతున్నారా, లేక కాంట్రాక్టర్ల లాభం కోసం ప్రయాణికుల భద్రతను పణంగా పెడుతున్నారా? రాజ్కోట్ ఘటన మన విమానాశ్రయాల నిర్మాణ నాణ్యతపై వేల ప్రశ్నలు లేవనెత్తుతుంది. ఢిల్లీ, జబల్పూర్, రాజ్కోట్ ఇవి కేవలం 3 నగరాల పేర్లు కాదు, మన ఇంజనీరింగ్ వ్యవస్థలో ఉన్న లోపాలకు నిలువుటద్దాలు. అభివృద్ధి అంటే కేవలం రంగురంగుల భవనాలు, తలతలలాడే విమానాశ్రయాలు కాదు, లోపల మనిషికి దక్కే భద్రత. మనం కట్టే ప్రతి రూపాయి ట్యాక్స్ కు మనకు దక్కేది కూలిపోయే పైకప్పులా, లేక ప్రాణాలు కాపాడే పునాదులా? ప్రభుత్వాలు, కాంట్రాక్టర్లు తమ జవాబుదారీతనాన్ని విస్మరిస్తే అభివృద్ధి అనే పేరు మీద మనం శ్మశానాలను నిర్మించుకున్నట్టే. ఇప్పటికైనా కంటికి కనిపించే అలంకరణ మీద కాకుండా లోపల ప్రాణాలను నిలిపే నాణ్యత మీద దృష్టి పెట్టారని ఆశిద్దాం. దీనిపై మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే దినకర్ టాక్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.